అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ నీ జత నేనని 11వ భాగం. అభి ఒక నిర్ణయానికి వచ్చి తన నానమ్మని తాతయ్యని తనతో పాటు ఉండడానికి వేరే ఇల్లు తీసుకున్నాను రమ్మని చెప్తాడు. జానకమ్మ వేడుకోలుగా ముఖం పెట్టి అడిగేసరికి రాఘవయ్య పోనీలే, ఇన్నాళ్ళు తన కోసం ఎన్నో సర్దుబాట్లు చేసుకుంది, ఈ మాత్రం కూడా నేను ఒప్పుకోలేనా అని ఒప్పుకుంటాడు. సరే సరే, ముందు నాకు కాఫీ ఇచ్చి నువ్వు బట్టలు సర్దు. నేను స్నానం చేసి బయటికెళ్ళి ఎవరైనా కిరాయికి వస్తారేమో కనుక్కుంటాను. రాఘవయ్య అన్న మాటలకి జానకమ్మ సరేనండి, ఇక్కడున్నట్టు వచ్చేయండి అంటూ కాఫీ కలపటానికి వంటగదిలోకి వెళ్ళింది. వాళ్ళ నాయనమ్మతో మాట్లాడాక అభి కూడా స్నానం చేసి నందు లేచిందో లేదో అని ఒక్కసారి చూశాడు. తర్వాత బాలుకి ఫోన్ చేశాడు. నందు లెగిసి తయారయ్యే లోపు పని కానివ్వాలనుకున్నాడు. ఒరే బాలు, ఏం చేస్తున్నావురా? ఇంకా పడుకునే ఉన్నావు, లే. ఏమైందిరా? బాగానే ఉన్నావా? ఎందుకు ఈ టైంలో చేసావు? ఒరేయ్, నేను బాగానే ఉన్నాను కానీ కంగారు పడుకు. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పరా ఏంటో. ఎంతో అవసరమైతే తప్ప ఇలా చెయ్యవు. నేను నీకు కొన్ని అడ్రస్లు మెసేజ్ చేశాను, ఓనర్స్ ఫోన్ నంబర్లతో సహా. అన్నీ మీ ఇంటి దగ్గరలోనే ఉన్నాయి. అంకుల్ని 7:30 అవుతున్నప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి ఇల్లు చూడటానికి వెళ్ళమని చెప్పరా. మా నానమ్మ తాతయ్య ఇంకా నా మరదలు అక్కడుంటారు. అందుకని ఓనర్స్ గోల లేకుండా ఉండే ఇల్లు చూశాను. అందుకని నువ్వు అంకుల్ని బతిమాలుతావో ఏం చేస్తావో. ఇంటి చుట్టుపక్కల కూడా బాగుందో లేదో చూసి, ఇల్లు పెద్దవాళ్ళకు అనువుగా ఉంటుందో లేదో చూసి చెప్పరా. నానమ్మని తాతయ్యని అంకుల్కి ఆంటీకి పరిచయం చేస్తాను. తర్వాత డబ్బులు ఇస్తాను గాని ఈసారికి అంకుల్ని అడ్వాన్స్ ఇచ్చేసేయమని చెప్పు. ఇవాళ మాత్రం నానమ్మకి తాతయ్యకి మీ ఇంట్లోనే భోజనాలు, అది ఆంటీకి చెప్పు. ఆంటీకి నానమ్మ పరిచయం అయితే అన్నీ ఆంటీనే చూసుకుంటారులే. కొన్ని కావలసిన సరుకులు కూడా ఉన్నాయి, అవి ఆంటీకి విషయం చెప్పి తీసుకోమని చెప్పరా. నానమ్మకి తాతయ్యకి అని చెప్పు. అప్పటి వరకు అభి చెప్పిన వాటిని శ్రద్ధగా విన్నాడు బాలు. ఒరేయ్ ఒరేయ్, ఏం చేస్తున్నావురా? నానమ్మ వాళ్ళకి ఇల్లన్నా ఓకే, ఈ మేకప్ కిట్లు మనకెందుకురా? అదా, నా మరదలు నా మొహం చూస్తే మా నానమ్మ వాళ్ళ దగ్గరికి రాదురా, అందుకు తనకి నా ముఖం చూపించకూడదని ఇలా స్కెచ్ చేశా. ఒరే అభి, నాకు తెలియని నీ మరదలెవర్రా? బాలు, అన్ని విషయాలు నిదానంగా చెప్తారా. తను నా మరదలు మాత్రమే కాదు, నా బెటర్ హాఫ్ కూడా అని ఫోన్లోనే సిగ్గుపడుతూ గోడకున్న పెయింట్ని గోరుతో చెక్కుతూ నవ్వుకుంటూ చెప్పాడు. ఆహా, నీ మరదలే నీ భార్య? ఇంతకీ తన పేరేంటి? అవును, నీకిద్దరు పిల్లలు కూడా కదా. పెద్దోడి వయసేంటి? సారీ, పెద్దమ్మాయి కదూ. పెద్దమ్మాయి వయసెంత? వెటకారంగా అన్నాడు బాలు. ఒరేయ్, నేనింత సీరియస్గా చెప్తుంటే ఏంట్రా వేళాకోళం? లేకపోతే ఏంట్రా? నాకు తెలియకుండా నీ పెళ్ళెప్పుడైంది? రాత్రి ఏ కలో కానీ నన్ను పొద్దుటే తినే ప్రోగ్రాం పెట్టుకున్నావు కదూ. ఒరేయ్, నీకు చెప్పేది చెప్పాను, నచ్చితే చేయి, లేకపోతే లేదు. సరే సరే, నువ్వు అడిగినవన్నీ రెడీ చేసి పెడతాను, ఉంటాను. ఫోన్ పెట్టేశాడు బాలు. బాలుతో మాట్లాడాక కిటికీ దగ్గర నిలబడి నందు కోసం కిందకి చూశాడు అభి. నందు, ఈ రోజు నుండి నువ్విక ఎప్పుడూ బాధపడకూడదు. నీకు నేనున్నాను. నిన్ను జాగ్రత్తగా అచ్చు మీ నానమ్మ కాదు కాదు మా అమ్మమ్మ ఎలా చూసుకునేదో అలా చూసుకుంటాను, సరేనా? నా బంగారు బొమ్మవి నందు నువ్వు. ఒక్కసారి నాకు మాట్లాడే అవకాశం ఇచ్చుంటే నీ ముందు ఇలా నటించాల్సిన అవసరం ఉండేది కాదు కదే. ఇప్పుడైతే నటిస్తున్నాను, కానీ నా ప్రేమ మాత్రం నిజం. నేనేది చేసినా నీకోసమే చేశానని నువ్వు నన్ను అర్థం చేసుకుంటే చాలు. అలా కాకుండా నాతో మాట్లాడనని నిన్నట్లా ముఖం మీద తలుపేశావనుకో, ఏం చేస్తానో తెలుసా? నువ్వు వయ్యారంగా నడుస్తుంటే నాట్యమాడిన నీ జడుందే, దాన్ని గుంజేసి నీ చెవులు పట్టుకొని తప్పైపోయింది అభి అని 10 సార్లు గుంజీలు తీస్తాను. అప్పటి వరకు వదలను, జాగ్రత్త. బెదిరించినట్టు చెప్పి తన మాటలకి తనే నవ్వుకుంటూ ఉన్నాడు. 6:30 గంటలకి మేలుకున్న నందు గది ముందు అభి ఉన్నాడేమోనని ఓరగా తలుపు తీసి చూసింది. అక్కడతడు లేడని నిర్ధారించుకుంది. బయటికి వెళ్ళి అరగంటలో రెడీ అయి తులసికోట దగ్గర పూజ చేసుకుంటున్న ఆమని గారి ముందుకొచ్చింది. ఆవిడ నందుని చూసి హారతిచ్చి,
ఒక 10 నిమిషాలు ఉండు నందు, డ్రైవర్ వస్తాడు, అతడు నిన్ను బస్ ఎక్కిస్తాడు, సరేనా? ఈలోపు టిఫిన్ చేద్దువు గాని. అమ్మా, వద్దు డ్రైవరు, నాకు ఎలా వెళ్ళాలో గుర్తుంది, నేను వెళ్ళిపోతాను. నందుని ఆపాలని ఉన్న భర్త లేచేలోపు పంపేయడమే మంచిదని. నందు, ఒక్క నిమిషం. గబగబా లోపలికి వెళ్ళి 10,000 తెచ్చి తన చేతికిచ్చింది. అసలు డబ్బు తీసుకోకపోతే ఊరెళ్ళట్లేదేమో అని అనుమానం వస్తుందని అందులో నుండి ఒక 200 తీసుకుని మిగతా డబ్బు తన చేతికిచ్చేస్తుంది. అమ్మా, ఈ డబ్బు నాకు చాలు, ఇంత డబ్బు అవసరం లేదు, నేను మళ్ళీ మీకు అంతా రుణపడి తీర్చలేను. ఉంటానమ్మా అని అక్కడి నుండి కదిలింది. గేటు ముందు ముగ్గేస్తున్న రాములమ్మని హత్తుకుని థ్యాంక్యూ చెప్పింది. వెళ్ళొస్తాను అని చెప్పి కళ్ళల్లో తిరుగాడుతున్న కన్నీటిని తుడుచుకుంటూ నిన్న గుడికి కారులో ఎలా వెళ్లారో గుర్తు తెచ్చుకుని అడుగులు అటు కదిపింది. నందు అలా వెళ్ళగానే అభి గబగబా మెట్లు దిగి బయటకొచ్చి బండి స్టార్ట్ చేశాడు. అభి, ఇంత పొద్దున్నే ఎక్కడికి రా, చెప్పకుండానే వెళ్తున్నావు? అరుస్తున్న ఆమెనికి, అమ్మా, బాలుగాడేదో పనుందని చెప్పాడమ్మా, మళ్ళీ వస్తాను. కాదు కాదు, ఈ రోజంతా వాడితోనే ఉంటాను, నా కోసం ఎదురు చూడకు. వెళ్ళొస్తా అమ్మా అంటూనే కంగారుగా రోడ్డు మీదకొచ్చాడు. వాళ్ళ రోడ్డు టర్నింగ్ దగ్గర నడుస్తున్న నందు కనిపించేసరికి కంగారు తగ్గించుకొని ముఖానికి హెల్మెట్ పెట్టుకుని నందు వెనకాలే తనకి అనుమానం రానంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఫాలో అయ్యాడు. దాదాపు 1.5 గంట తర్వాత నిన్న వెళ్ళిన గుడిలోకి అడుగుపెట్టింది నందు. దైవదర్శనం చేసుకుని నిన్న తను నిలదీసిన హనుమంతుడి విగ్రహం దగ్గర పెద్ద స్తంభం ఉంటే దానికి ఆనుకొని కూర్చుండిపోయింది. నందుని ఫాలో అయిన అభి బాలుకి గుడి దగ్గరికి రమ్మని చెప్పి తను కూడా ఆ స్తంభం వెనకాలే కూర్చున్నాడు. కాసేపయ్యాక నందు తల మీద ఎవరో తట్టినట్టయింది. పైకి చూసేసరికి నమ్మలేకపోయింది. అంజీ, నా కోసం నువ్వొచ్చావా? నువ్వుండగా నేను ఒంటరిదాన్ని కాదు, నువ్వు నన్నెప్పటికీ విడిచిపెట్టవు, అది నాకు తెలుసు అంటూ అంజీ చేతులు పట్టుకుంది. నందు బాధ ఎలా తీర్చాలో తెలియక నందు పక్కకొచ్చి ఒదిగి కూర్చుంది అంజీ. అటువైపు నుంచి అభి, నా పిచ్చి నందు ఆంజనేయ స్వామిని అంజీ అంటుందా? స్వామి, నా నందు నిన్న అంజీ అని ముద్దుగా పిలుస్తుంది, నువ్వు కొంచెం హర్ట్ అవ్వకుండా క్షమించేసే. నా నందు నా దగ్గరికి రాగానే నీకు 101 కొబ్బరికాయలు కొడతాను, డీలోకే కదా? అలా అన్న తర్వాత ఆంజనేయ స్వామి నవ్వుతున్నట్టు కనిపించింది అభికి. అమ్మయ్యా, దండాలు స్వామి అనుకొని దండం పెట్టుకున్నాడు. ఇప్పుడు సుమారు టైం 4 గంటలవుతుంది. బాలు పదే పదే ఫోన్ చేస్తున్నాడు. గుడి బయటకొచ్చాడు అభి. ఓరేయ్, పొద్దున్ననగా ఇక్కడికొచ్చా, ఏమీ తినను కూడా తినలేదు, ఏం చెయ్యాలని అనుకుంటున్నావో వివరంగా చెప్పు ప్లీజ్ బతిమాలాడు బాలు. బాలుకి చెవిలో క్లుప్తంగా తన విషయమంతా చెప్పాడు. బాలు, అమ్మా నాన్న ఎందుకలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు, ఇంకా దాని గురించి నీకేం చెప్పలేను. వాళ్ళ దగ్గర విషయం తెలుసుకోవడం కన్నా ముందు నందుని జాగ్రత్తగా చూసుకోవాలి. తను మానసికంగా బాగా కృంగిపోయింది. పిచ్చి పిల్లరా, ఆ దేవుడిని అంజీ అని ఆయనతో మాట్లాడుకుంటుందిరా, పాపం. అదేలేరా అభి, నీ దగ్గరకొచ్చినా నువ్వు చేసే అల్లరికి ఆమెకి దేవుడే కనిపిస్తాడు. బాలు, నిన్ను అని బాలు మాటకి నవ్వుతూ అతడి పొట్టలో పంచిచ్చాడు. ఒరే అభి, నీకు ఏడుపు ముఖం సెట్ అవ్వదులే గాని వీటితో ఏం చెయ్యాలో చెప్పు అంటూ చేతిలో ఉన్నవి చూపెట్టాడు. చూడు, నేనిప్పుడు పాత సినిమా డైరెక్షన్ ఫాలో అవుతున్నాను. ఈ గడ్డాలు మీసాలు పెట్టుకొని వేరే ఎవరో అన్నట్టు తనకి పరిచయం అవుతాను. సరే, నువ్వు ఓకే, మరి నాకెందుకురా? అది కాదురా బాలు, నా నందు నాకు పరిచయం అవ్వాలంటే ఎవరో ఒకళ్ళు బకరా అవ్వాలి కదరా, అది నువ్వే. ఏం లేదురా, నువ్వు కూడా గెడ్డం పెట్టుకో. నందు గుడి నుండి బయటికి రాగానే తన వెంట వెళ్ళి ఎవరూ దగ్గర లేనప్పుడు తన బ్యాగ్ లాక్కో. కాదు కాదు, నెమ్మదిగా తన చేతికి చిన్న గీత కూడా పడకుండా అని చెప్తుండగానే బాలు మధ్యలో ఆపి, అరచేతికి గోరింటాకు పెట్టిరానా? అబ్బా, చెప్పేది వినరా, తన బ్యాగ్ తీసుకుని పరిగెత్తు. తర్వాత నీ దగ్గర బ్యాగ్ తీసుకుని తనకు అప్పచెప్పి పరిచయం చేసుకొని ఏదో ఒక అబద్ధం చెప్పి నానమ్మ దగ్గర తన్ని తీసుకెళ్తాను, అంతే, సింపుల్. ఏరా అభి, ఈ మధ్య కొత్త సినిమాలేమీ చూడలేదా? ఓల్డ్ ఈజ్ గోల్డ్ రా,
మనం కొత్తవి ఫాలో అవ్వలేం గాని ఇలా కానిద్దాం ఈసారికి. పద పద. అది సరే గాని అభి, నీకంటే గుర్తుపట్టిద్ది, నన్ను గుర్తుపట్టదు కదా. నాకెందుకు ఈ గెడ్డం? నీ బొంద. పొరపాటున పోలీసులు పట్టుకున్నారనుకో, నీ ఫోటోలు తీసి స్టేషన్లో దొంగల ఫోటోల మధ్య పెడతారా. అందుకే ఈ బిల్డప్. ఓకేనా? ఆహా, నా మీద నీకెంత కన్సర్న్ రా. అయినా ఈ బ్యాగ్ దొంగతనానికి నేనెందుకు? ఎవరో ఒక దొంగని మాట్లాడుకుంటే సరిపోతుందిగా. నీ తలకాయ్ అని బుర్ర మీద ఒక్కటి పీకి, ఓరేయ్, నా నందునెప్పుడైనా చూసావా? అది ఇంతింత కళ్ళేసుకొని చాలా అమాయకంగా ఉంటుంది. నిజం దొంగల్ని చూసి భయపడిపోతుందిరా. పైగా వాళ్ళు గట్టిగా బ్యాగ్ లాగితే తన చెయ్యి ఉరుచుకుపోదు. సరే సరే, మొత్తానికి నన్ను దొంగల బ్యాచ్లోని కలిపేయడానికి సిద్ధమైపోయావు. ఏం చేస్తాం? నాకు ఈరోజు వర్క్ ప్రోగ్రెస్ రివ్యూ ఉంది. దాన్ని వదిలేసుకొని ఇక్కడ దొంగ మోడల్ వేయడానికి వచ్చా. నాకు ఇవన్నీ సెట్ కావు గానీ నేను వెళ్తారా. బాయ్. ఏంటిరా బాలు? సరే సరే వెళ్ళు. అవును, మొన్న స్టార్ బక్స్లో ఎవరితోనో కూర్చొని పంప్కిన్ స్పైస్ లాటే తాగావు కదా, ఎవరు తను? అదా, మా టీం అమ్మాయిరా. తనకేదో హెల్ప్ చేశానని ట్రీట్ ఇచ్చింది అంతే. మరి అదేంట్రా, మొన్నే సారికా కనబడి నువ్వు ముద్దపప్పు గడువని తనతో టైం స్పెండ్ చేయడం లేదనంది. అదేలే, అయినా అందరితో తిరుగుతుంటే తనతో ఎక్కడ టైం స్పెండ్ చేస్తావులే. ఇదే మాట తనకి చెప్తాను. అయ్య బాబోయ్, ఓరే అభి, ఇది అన్యాయంరా. నువ్వే కలిపిన జంటని నువ్వే విడదీస్తావా కదా. అందుకే నేను చెప్పినట్టు చెయ్యి. పదరా, నిన్ను నీ నందుని కలపడానికి దొంగనే అవుతాను, నక్సలైట్ని అవుతాను. అంతేగాని వర్క్ రివ్యూకి మాత్రం వెళ్ళను. శాంతించు. పద పద అంటూ అభి గడ్డం పట్టుకున్నాడు. గుడిలో దీపాలు వెలిగాక, చివరి హారతి అయ్యాక గుడి తలుపులు మూసివేస్తూ పూజారి గారు నందు దగ్గరకొచ్చి, అమ్మా, పొద్దున్నుండి ఇక్కడే ఉన్నావు, ఇంకా తలుపులు మూసివేయాలి, వెళ్తావా అని అడిగారు. పూజారి గారు, ఈ ఒక్క పూట ఇక్కడుండొచ్చా అని నందు అడిగిన మాట వినపడగానే అభి, ఈ ఒక్క పూట ఎందుకే, ఇక్కడే ఇద్దరం జీవితాంతం ఉండిపోదాం. బయటికొస్తే నిన్ను మన ఇంటికి తీసుకెళ్తా కదా. పొద్దున్నుండి ఏమి తినకుండా కదలకుండా కూర్చున్నావు, అది చాలదన్నట్టు ఇక్కడే ఇంకా ఉంటా అంటావా? సనుక్కున్నాడు. ఇక్కడుండడం కుదరదమ్మా. నందు కదలగానే పూజారి గారు నందు వైపుకి చూడబోతున్న అభి ముందుకి వచ్చి నిలబడ్డారు. బాబు, గుడిలో కూడా ఆడపిల్లల వెంట పడ్డం ఆపరా? చిచ్చి, ఈ నందు అందరితో చెడ్డవాడిని అనిపించేస్తుంది. మీకు అలా అనిపించిందా? తను నా భార్య అండి. మా నానమ్మ మునిమనువుడి కోసం గొడవ చేస్తుందని అలిగి ఇక్కడికొచ్చి కూర్చుంది. గుడిలో భార్య చేతిలో దెబ్బలు తింటే బాగోదు కదా అని ఆగానంతే. బయటికెళ్ళింది కదా, ఇప్పుడెళ్ళి తన్ని బతిమాలుకొని అవసరమైతే 2 నేనే కుట్టించుకొని ఇంటికి తీసుకెళ్తాను. వస్తా అండి అని వినయంగా చెప్పి బయటకొచ్చేశాడు అభి. అప్పటికే చీకట్లో సందు దాటుతున్న నందుని చూసి అక్కడే అటూ ఇటూ చూస్తున్న బాలుని ఒక్కటి పీకి, ఓరై, నా నందు అలా వెళ్ళిపోతుంటే ఇక్కడ కూర్చొని సినిమా చూస్తున్నావా? అసలుకే ఈ దారంతా లైట్లు లేవు, తను భయపడుతుంది. అసలుకే తను అమాయకురాలు, అంతేగా. ఆ అమ్మాయే నందు అని నాకెలా తెలుసు? ఒక్కసారైనా చూపించావా? వెటకారంగా అడిగాడు బాలు. సరే సరే, నేను వెళ్తున్నా. తను దొరికిన దగ్గర తన చేతిలో నుండి బ్యాగ్ నెమ్మదిగా తీసుకుంటా, సరేనా అంటూనే పరిగెట్టుకెళ్తున్న బాలుని, ఒరేయ్, చెవిలో హెడ్ఫోన్స్ పెట్టుకుని ఫోన్లో కనెక్ట్ అయి ఉండు అరిచాడు అభి. అలాగే అని చెప్పి అభి ఫోన్ లిఫ్ట్ చేసి ఫోన్ జేబులో పెట్టుకుని నందుని అనుసరించాడు బాలు. చీకట్లో బ్యాగ్ పట్టుకుని జాగ్రత్తగా నడుస్తున్న నందు పక్కన అంజీ ఉన్నట్టు ఎవరికీ కనపడట్లేదు. బాలు నెమ్మదిగా నందు పక్కకొచ్చి హలో పలకరించాడే కాని నందు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. హలో, మిమ్మల్నే. కొంచెం ఏమీ అనుకోకుండా మీ బ్యాగ్ ఇలా ఇస్తారా? ఒరే బాలు, ఎవరైనా అడిగి తీసుకుంటారా? కసురుకున్నాడు అభి. నువ్వాగరా, ఎవరైనా గబాలన పోలీసు వచ్చినా ఇబ్బంది ఉండదు. హలో మేడం, మీరు మీ బ్యాగ్ ఇస్తారా ఇవ్వరా? నా బ్యాగ్ మీ చేతికి నేనెందుకు ఇవ్వాలి? చూడమ్మా, నా వృత్తి దొంగతనం చేయడం, కానీ నిన్ను చూస్తే నా చెల్లి గుర్తొస్తుంది. అందుకే నేను నీ బ్యాగ్ లాగి నీ చెయ్యి నలిగి
ఆ, ఇవన్నీ ఎందుకు? నా చెల్లిని నేను ఎలా బాధ పెడతాను? అందుకే నువ్వే మర్యాదగా ఆ బ్యాగ్ నా చేతికి ఇచ్చేయి ప్లీజ్. అయ్యయ్యో, మీరు దొంగ అండి? నా దగ్గర 200 ఉన్నాయి. ఇవి తీసుకోండి. ఈ బ్యాగ్లో విలువైనవేమీ లేవు. అయ్యో పాపం, నీ దగ్గర ఇంకేమీ లేవా చెల్లెమ్మా? సరేలే, ఉన్నదాంతో సరిపెట్టుకుంటానిటివ్వు. ఓరేయ్ కక్కుర్తి వెధవా, పాత్రలో లీనమవడం అంటే డబ్బులు అడుక్కోవడం కాదు. తనిచ్చిన డబ్బులు తీసుకుంటే నేనెలా రా ముందుకు రావాలి అని అభి అరుస్తూనే ఉన్నాడు. ఆ, ఓకేరా, ఉండు. సిస్టర్, ఐఎమ్ సారీ. నాకు మీ 200 వద్దు. మీ బ్యాగే ముద్దు. అది ఇలా ఇచ్చేయండి. నందు చేతిని ముట్టి ముట్టనట్టు పట్టుకుని బ్యాగ్ చేతిలోకి తీసుకోబోయాడు. వీళ్ళెవరికీ తెలియని విషయం ఏంటంటే, నందుకి ఇలాంటి సమయాల్లో తనని తాను కాపాడుకోవడానికని భీముడు కరాటే లాంటి విద్య నేర్పించాడు. ఆ విద్యతోనే చిన్నప్పుడు తోటలోని గొడవ జరిగినప్పుడు వారి నుంచి తప్పించుకోగలిగింది. బ్యాగ్ పట్టుకోబోతున్న బాలు చేతిని కుడి చేత్తో పట్టుకొని, మీ మంచికే చెప్తున్నా, ఈ బ్యాగ్ వద్దు, డబ్బులు తీసుకోండి అని గొంతు పెంచి చెప్పింది. ఒరే అభి, డబ్బులు తీసుకోమంటుందిరా, పోనీ అవే తీసుకోనా అని చివరిసారిగా అభిని నెమ్మదిగా అడిగాడు బాలు. అలాగేరా, తీసుకో. నేను సారికతో మాట్లాడాలి. ఉంటాను, బాయ్. నన్ను ఇరికించేశావు కదరా, ఆడుకుంటున్నావు. ఉండు. నందు వైపుకు తిరిగి, మామూలుగా అడిగితే మీరెందుకు ఇస్తారు? నేనే లాక్కొని పోతా. ఎడమ చేత్తో బ్యాగ్ పట్టుకున్నాడు. బ్యాగ్ తీసుకున్నాడే కాని తన కుడి చేయి ఎప్పుడు నందు చేతిలోకెళ్ళిందో తెలియలేదు. తన ఎడం చేత్తో బాలు కుడి చేతిని మెలిపెట్టేసి ఎక్కడికి పారిపోకుండా తన కుడికాలుతో బాలు కుడికాల్ని కదపకుండా నొక్కేసింది. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.